మమ్మీ ఫీవర్ వచ్చినట్టుంది చూడు. అవునా? ఏది? అవునమ్మా, లైట్గా ఫీవర్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్దామా? హాస్పిటల్కా? ఇప్పుడు నువ్వు వీక్గా ఉన్నావు కదా, ఈ ఎండలో బయటికి ఏమి వెళ్తాం చెప్పు. ఒక పని చేస్తాను, నేను నీకు కొంచెం ఎనర్జీకి ఫీవర్ తగ్గడానికి టానిక్ ఇస్తాను. అది తాగేసి కాసేపు పడుకో. అప్పటికి తగ్గలేదనుకో మనం డాక్టర్ అంకుల్ని ఇంటికి పిలుద్దాం, ఓకేనా? ఆను ఓకేనా? కాసేపు పడుకుంటావా? అమ్మ జ్వరం వచ్చినట్టుంది. జ్వరం వచ్చిందా? ఏది చూస్తాను. అవునమ్మా, ఒళ్ళు వేడికి కాలిపోతుంది. నువ్వు ఎక్కడ ఉండే, నేను ఎప్పుడు వస్తానే? ఏమ్మా డాక్టర్ దగ్గరకా? మీ అమ్మ ఉంటుండగా డాక్టర్ ఎందుకే? ఉండి ఇప్పుడే వస్తాను. ఆవాలున ఎండుమిరపకాయ తీసుకొచ్చాను, దిష్టి తీస్తాను, తీయచ్చు. ఎందుకమ్మా టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోద్ది కదా. టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోవడానికి నీకు జ్వరం ఎలాగొచ్చింది అనుకుంటున్నావు? మొన్న స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉందని బాగా రెడీ అయ్యి వెళ్ళావు కదా, అందరి కళ్ళు నీ మీద పడుంటే అందుకే నీకు జ్వరం వచ్చింది, దిష్టి బాగా తగిలేసింది. అందుకే చెప్తాను, జిగేలు డ్రెస్సులు వేసుకెళ్ళద్దన్న మాట అంటావా? చూడు, ఆ రోజు అందరి మీద నువ్వే అనేసి ఉంటావు, అందుకే నీకు ఇప్పుడు ఇలా జ్వరం వచ్చేసింది. దిష్టి తీసాననుకో పోతుంది, అలాగేనా? నేను పడేసి వస్తాను, ఇక్కడే ఉండే, అలాగేనా?